Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, అష్టభాగ్యాలు అనే తెలుగు ధ్యాన వడక 4వ రోజు సాయంకాలం ఈ వాక్కు పరిచర్య కోసం మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. చాలా శ్రేష్టమైన ఒక మంచి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు. అష్టభాగ్యాలలో చివరి అంశం అన్నమాట. ఒకసారి మన మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 ఈ 3 వచనాలు మనం ఆధారం చేసుకుంటూ ఈ యొక్క వాక్య పరిచర్యను మనము లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. బట్లారా, మనము ఈ వాక్యాన్ని ఆలగించే ముందు ఒక్కసారి మనము కళ్ళ మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత, నడిపింపు, జ్ఞానము, వివేకము కావాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, గత 4 రోజులుగా మమ్మల్ని ఈ ధ్యాన వడకములో నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం. మరొకసారి మీ జ్ఞానము, బుద్ధి, వివేకము, తెలివి మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మదేవ, ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న బిడ్డలో ఒక్కొక్కరిని కూడా మీకు అర్పిస్తున్నాం. మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు కోసం రక్తము ధారగా పోసి హతసాక్షిగా మరణించిన అపోస్తులాగా మేము కూడా నీతి నిమిత్తమై నీకు సాక్షిగా జీవించటానికి, నీ చిత్తమైతే అవసరమైతే రక్తం చెంది మరణించటానికి ఈ వాక్యం విశ్వాసులను బలపరచునుగాక. ఆ ప్రభువుని ఎన్నాడు విడిచి వెళ్ళిపోకుండా కష్టములైనా, దుఃఖములైనా, వేదనలైనా, బాధలైనా ఆ ప్రభు కోసమే, విశ్వాసం కోసం నిలబడటానికి కావలసినటువంటి విశ్వాసము, దైవభక్తి, దైవ ప్రేమ మాలో పుట్టించండి. సకల దూతలారా, పునీతులారా మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ నిరంతర ప్రార్థన సహాయం మాకు దయచేయండి. దేవవర ప్రసాదం చేత అందిన మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డల రవిందమ్మ మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 ఈ 3 వచనాలు. ధర్మాత్ము హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. ప్రియులరా, ఇక్కడ 10వ వచనముల వాక్యం అంటుంది, ధర్మం నిమిత్తమై, నీతి నిమిత్తమై హింసితులు ధన్యులు, దేవరాజ్యం వారిది అని 10వ వచనములో ఉంటుంది. ఇంకా ముందుకు 11వ వచనం, నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తమై అనగా యేసుక్రీస్తు నిమిత్తమై, అన్న సువార్త నిమిత్తమై ప్రజలు నిందించినప్పుడు, అవమానించినప్పుడు, అన్ని విధమైనటువంటి హింసలకు గురి చేసినప్పుడు మీరు ధన్యులు అంటున్నారు. ఇంకా ముందుకు, మీకు ముందుగా వెలసిన ప్రవక్తలను సహితము ప్రజలు అట్లే హింసించిరి. ఇంకా ముందుకు 12వ వచనం, పరలోకములో గొప్ప బహుమానం కలదు, మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ప్రియబిడ్డలారా, ఈ ఆనందం సాధారణ ఆనందం కాదు, మహా ఆనందపరుడు అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ఇదే ఈ అష్ట సౌభాగ్యాల చివరి అంశం 10, 11, 12.
ఈ అంశాన్ని మనం కొద్దిగా లోతుగా ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అదేంటంటే, నంబర్ 1, ఒక మనిషి రకరకాల కారణాల వల్ల హింసలకి, అవమానాలకి, వేదనలకి, నిందారోపణకి గురి అయ్యే అవకాశం ఉంది. ఒకటి, నీకు సరైన బుద్ధి లేకపోతే, సరైన జ్ఞానం లేకపోతే, వివేకం లేకపోతే, నువ్వు చేసిన పొరపాటును బట్టి, తప్పులను బట్టి, మీ బుద్ధిలేనితనాన్ని బట్టి మనుషులు హేళన చేస్తారు, అవమానపరుస్తారు, పిచ్చోళ్ళుగా చూస్తారు. అది సాధారణం. రెండవదిగా, నువ్వు ఏమైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, చెయ్యకూడని ఈ పనులు చేస్తే, అందరి ముందు, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ నీవు పొరపాటు చేస్తాయి. ఆ పొరపాటును బట్టి, తప్పుని బట్టి నిన్ను ప్రజలు నిందారోపణ చేస్తారు, నిన్ను దోషిగా పరిగణిస్తారు, నీ పరువు తీస్తారు, నిన్ను గురించి చెడుగా మాట్లాడతారు. అది కూడా మన కుటుంబాలలో, మన సమాజంలో సాధారణంగా మనం చూస్తున్నటువంటి విషయం. కొన్నిసార్లు నువ్వు ఏ తప్పు చేయకపోయినా, ఏ పొరపాటు చేయకపోయినా, కొన్ని మనస్పర్ధల వలన కానీ, లేదా కుళ్ళు కుతంత్రాల వలన కానీ, లేదా తెలియకుండా కూడా కొన్నిసార్లు మనుషులు నిందించి, అవమానపరిచి, అన్ని విధమైనటువంటి నింద ఆరోపణలు నీ మీద గావించి నీకు పలు విధమైనటువంటి శారీరకమైన, మానసికమైన ఇబ్బందులకి నిన్ను గురి చేసే అవకాశం కూడా ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ అష్టభాగ్యాలలో చివరి అంశము యేసుక్రీస్తు మనకి బోధిస్తున్నటువంటి ఈ బోధలో ఇటువంటి లోక సంబంధమైన ఒక నిందల, వేదనల, అవమానమా, నింద ఆరోపణమా, బాధలు గురించి కాదు. మరి ఇక్కడ దేని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ప్రియబిడ్డలారా? అది నీ తప్పు వలన కాదు, నీ పొరపాటు కోసం కాదు, నీ బుద్ధిలేనితనం కోసం కాదు, నీకున్నటువంటి కొన్ని లోపాల వలన, బలహీనతల వలన నిన్ను లోకము, కుటుంబము, స్నేహితులు లేదా ఇరుగు పొరుగు వాళ్ళు ఇటువంటి నిందలకి, వేదనలకి, అవమానాలకి గురి చేసే ఒక ప్రసక్తి లేదు. అది కాదు ఇక్కడ యేసుక్రీస్తు బోధనలో ఆయన మనకు బోధిస్తున్నటువంటి శ్రేష్టమైన అంశం ప్రియబిడ్డలారా. కానీ ఇక్కడ దీనికి అంశం ఏంటంటే, నీకు యేసుక్రీస్తు అంటే ఇష్టం, నీకు రక్షణ సువార్త అంటే ఇష్టం, నీకు క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా జీవించటం అంటే ఇష్టం, నీకు పరిశుద్ధ అభిషేకములో ముందుకు జీవితాన్ని నడిపించటం నీకు ఇష్టం, నీకు యేసుక్రీస్తుగా సాక్షిగా జీవించటం ఇష్టం. ప్రియులారా, ఇటువంటి ప్రభువు వైపు నీ జీవితాన్ని అర్పించుకుంటూ నీవు ఆయనకి సాక్షిగా జీవించాలని నీవు అనుకున్నప్పుడు మనుషులు రెండు రకాలుగా ఈ ప్రపంచాన్ని, ప్రతి మనిషిని, నిన్ను, నన్ను చూస్తారు. ఒకటి ఏంటంటే ఆత్మీయులు, రెండవది లౌకికులు. ఆత్మీకులు, లౌకికులకి మధ్యలో సంబంధం మంచిగా ఉండదు. ఎందుకు మంచిగా ఉండదంటే ప్రియబిడ్డలారా, శరీరము ఆత్మకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది, ఆత్మ శరీరానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది. సైతాన్ రాజ్యం దేవుని రాజ్యానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది, దేవుని రాజ్యం సైతాన్ రాజ్యానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు పక్షమున, ఆయన వాక్కు పక్షమున, ఆత్మ పక్షమున నిలబడాలని కోరుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి లోకము, సమాజము విరుద్ధంగా నిలబడుతుంది.
అందువలన నీ ఏ తప్పు వలన కాదు, నీ ఏ పొరపాటు వలన కాదు, కేవలం నీవు నీతి నిమిత్తమై నిలబడాలనుకుంటే, కేవలం నీవు దేవుని వాక్యాన్ని పాటించాలి అనుకుంటే, కేవలం యేసుక్రీస్తును నమ్ముకుంటున్నావు కాబట్టి, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నీకు హింసలు, నీకు వేదనలు, అవమానము, బాధలు తప్పకుండా వచ్చును అని అర్థం. మొన్న ప్రియబిడ్డలారా, మా ఎస్విడి సంస్థకి ఇందోర్లో, మధ్యప్రదేశ్లో సత్ప్రకాశన్ అనే ఒక మంచి కమ్యూనికేషన్ సెంటర్ మాకు ఉంటుంది. అక్కడ జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే దినంలో మా ఫాదర్లందరూ ఒక ఫంక్షన్ కోసం, ఈ రిపబ్లిక్ డే ప్రోగ్రాం కోసం బయటకు వెళ్ళారు. ఆ రోజు అక్కడ బయట నుంచి ఒక దేవుని సేవకుడు వచ్చి మా ఎస్విడి ఫాదర్ల సంస్థ నడిపిస్తున్నటువంటి ఆ సత్ప్రకాశన్ అనేటువంటి ఆ కేంద్రంలో ఏకదిన ప్రార్థన కోటాలు నడిపేయటానికి పర్మిషన్ అడిగారు. అంటే సాధారణంగా ఆదివారం అక్కడ ఇలాంటి ఒక్కొక్క సేవకులకి పరిచయం చేయటానికి ఆ స్థలం ఇస్తూ ఉంటామన్నమాట. అలా ఒక సేవకుడు తన టీం మెంబర్స్ని తీసుకుని వచ్చి అక్కడ స్తుతి ఆరాధన, వాక్య పరిచర్య అన్ని చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా కొంతమంది యేసుక్రీస్తు విరోధులు, దేవుని యొక్క వాక్య విరోధులు, క్రైస్తవ విరోధులు ఒక 30-40 మంది అక్కడికి దండెత్తి వచ్చి ఆ సెంటర్ని ధ్వంసం చేయటము, అక్కడ ప్రార్థనలో ఉన్నటువంటి సేవకులను, సేవకురాలపై రకరకాల విధంగా అత్యాచారము, వారిని హింసించటము, వారిని దూషించటము, వారిని అక్కడికి తరిమేయటము, అలాగే అక్కడ ప్రార్థన నడిపించినటువంటి సేవకుడిని పట్టుకొని కొట్టటము, అక్కడ ఉన్న కొన్ని ఫోటోలు ఇవన్నీ ధ్వంసం చేయటము అన్ని జరిగాయి. వెంటనే అక్కడి నుంచి మా ఫాదర్లకి కాల్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఆ ఫాదర్ వెంటనే ఉన్నత పోలీస్ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి వెంటనే ఆఫ్ కోర్స్ వాళ్ళు వచ్చి ఈ గొడవ, ఇబ్బందులు, ఇన్ని రకాల ధ్వంసానికి కారకులైన వారిని పోలీసు వచ్చి పట్టుకుని వాళ్ళు తీసుకెళ్లారు. ప్రియబిడ్డలారా, ఇక్కడ ఒక విషయం గమనించండి. అది ఇప్పుడు న్యూస్ పేపర్లో, టీవీలో, వాట్సాప్లో నడుస్తూ ఉంటుంది. ఇందోర్లో మొన్న ఈ రిపబ్లిక్ డే 26వ తారీఖున జరిగిన సంఘటన. నేను ఒక వాస్తవం చెప్తున్నాను, అది కథ కాదు. బిడ్డలారా, ఇక్కడ గమనించండి, ఆ సేవకుడు ఏం చేయలేదు. అక్కడ ప్రార్థనకు వచ్చినటువంటి దేవుని బిడ్డలు ఏ తప్పు చేయలేదు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కేవలం స్తుతి ఆరాధనలో పాల్గొంటున్నారు, వారు కేవలం వాక్యాన్ని ఆలగిస్తూ ఉన్నారు, వారు కేవలం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సేవలో ఉంటున్నాడు ఆ దేవుని సేవకుడు. కానీ వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూడండి. నేను ఎందుకు ఈ సంఘటన చెప్పానంటే ఇది చాలా లేటెస్ట్ అన్నమాట. కానీ భారతదేశంలో ఇటువంటి ఎన్నెన్నో జరిగాయి. రక్తం చింది కూడా దేవుని కోసం సాక్షిగా నిలబడి మరణించిన సేవకులు ఉన్నారు, సేవకురాలు ఉన్నారు, సాధారణ ప్రజలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. బిడ్డలారా, యేసుక్రీస్తు ఇటువంటి ఒక సహనమును గురించి, ఇటువంటి ఒక వేదన గురించి, ఇటువంటి ఒక బాధల గురించే ఆయన మాట్లాడుతున్నాడు ఈ అష్టభాగ్యాల చివరి అంశంలో. దీని గురించి మనం లోతుగా ఆలోచిస్తే ప్రియబిడ్డలారా, క్రైస్తవ జీవిత పిలుపు అంటే, యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి ఆహ్వానం అంటే, ఇటువంటి ఒక వేదన, ఇటువంటి ఒక బాధ, ఇటువంటి ఒక సఫరింగ్స్ మన జీవితములో వస్తాయి. ఎందుకంటే అది సాధారణంగా మనం క్రియేట్ చేసింది కాదు. ఎందుకంటే ఎవరికి శత్రువులు వద్దు, ఎవరికి వేదనలు, బాధలు ఏం వద్దు బిడ్డలారా.
కానీ ఇది నీ వల్ల కాదు, అది న్యాచురలీ దేవుని విరోధులు, వాక్య విరోధులు ప్రియబిడ్డలారా నీకు ఎగెయిన్స్ట్ గా దండెత్తి తప్పకుండా వస్తారన్నమాట. మనం ఒకసారి వాక్యం వింటే బిడ్డలారా 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 12వ వచనం ఒకసారి విందామా? అక్కడ ఎంత చక్కగా వాక్యం పలుకుతుందంటే, నీవు దేవుని పక్షమున నిలబడితే, వాక్యము పక్షమున నిలబడితే నీవు తప్పకుండా హింసలకి వేదనలకి గురి అవుతారని అక్కడ వాక్యం పలుకుతుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము చదువుతాం 12వ వచనం. యేసుక్రీస్తునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారు అందరూ హింసింపబడుదురు. ప్రియములారా, యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు వాక్యమునందు భక్తి కలవక జీవితం గడపాలని కోరుకున్న వారందరూ పలు విధములైనటువంటి హింసలకి గురి అవుతారట. ఇది ఒక కొత్త విషయం కాదండి. కథోలిక శ్రీసభ ప్రారంభమైన నుండి బిడ్డలారా ఇవి లేదా? పాత నిబంధనలో, పూర్వ నిబంధనల ప్రవక్తలకి ఇటువంటి ఒక పరిస్థితి ఎదురవ్వలేదా? ఆదిమ దంపతులు, మీకు తెలుసు, ఆదికాండములో నేను కథ చెప్పకుండా మీకు తెలుసు, ఆదాము ఏవమ్మల ఆదిమ దంపతులకి 2 సంతానం, కయీను, హేబేలు. హేబేలు ఏ తప్పు చేసి ఏం పొరపాటు చేసి ఎరగట్లేదు బైబిల్లో. కేవలం ఆయన దేవునికి స్వీకార్యమైన ఒక మంచి బలిని, కానుకను దేవునికి అర్పించాడు, దేవుని ప్రీతికి పాత్రుడయ్యాడు, అంతే తప్ప హేబేలు ఎటువంటి తప్పు చేసినట్లు పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు, కానీ విని ఎరగలేదు. కానీ తమ్ముడు దేవునికి అర్పించే బలి దేవుడు స్వీకరించాడని, దేవుడు అతని యందు సంప్రీతి కలిగి ఉన్నాడని, తన సొంత బలి దేవుడు స్వీకరించడం లేదు అని, దేవునికి సంప్రీతి కలగలేదని తమ్ముడు మీద అన్నయ్యకి కుళ్ళు, తమ్ముడు మీద అన్నయ్యకి కోపం. ప్రియములారా, వారు పొలములో ఉండగా అన్నయ్య తమ్ముడు మీద, కయీను హేబేలు మీద దండెత్తి వచ్చి రాళ్లతో కొట్టి అతను చంపాడు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మొట్టమొదటి నరహత్య. పరిశుద్ధ గ్రంథములో దేవుని కోసం రక్తం చెందిన మొదటి హతసాక్షి. ప్రియములారా, నిర్దోషైనటువంటి హేబేలు రక్తం మొదలుకొని ఈ 2021వ సంవత్సరం బిడ్డలారా, లేటెస్ట్ గా భారతదేశంలో మొన్న ఇందూరులో జరిగినటువంటి ఆ సంఘటన వరకు వేల కాదు లక్షల లక్షల కోట్ల మంది ఇలా యేసుక్రీస్తు కోసం జీవించాలనుకొని, వాక్యం కోసం జీవించాలనుకొని, నీతివంతమైన జీవితం జీవించాలనుకొని రక్తం చెంది మరణించిన వారు, వేదనలకి, హింసలకి, బాధలకి గురి వారి సంఖ్య అనేకముంది. ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందువలన బిడ్డలారా, శరీర మాంసములో ఉన్నవారు ఆత్మలో ఉన్న వారికి విరుద్ధంగా తిరుగుతారు. లోకములో ఉన్నవారు దేవునిలో ఉన్న వారికి విరుద్ధంగా తిరుగుతారు. సత్య సంబంధికులు, న్యాయవాదులకి విరుద్ధంగా అసత్యము, అన్యాయ పనులు చేస్తున్న వారు అడ్డంగా తిరుగుతారు, వారు శత్రువులుగా మారతారు. ఇదే ఈ ప్రాపంచిక నియమం.
ఈ రోజుకి ప్రియులారా, నీతి న్యాయం ఎవరికి నచ్చదు, సత్యం పలికితే ఎవరికి నచ్చదు. ఇదే కదా వాస్తవం. సత్యము, నీతి, న్యాయము ఇటువంటి వాటికి విలువ లేదు. అలాంటి వారిని ఎలాగైనా హింసకు గురి చేయాలి, ఎలాగైనా చంపేయాలి, తరిమేయాలి, కొట్టాలి, నోరు మూపియాలి. ఈ అన్యాయము, అసత్యము, అరాచకత్వము, అన్ని విధులైనటువంటి దొంగతనం, దోపిడుతనాలు, పాపములే ఈ ప్రపంచములో ఎక్కువగా నడుస్తూనే ఉన్నాయి. అందువల్ల ప్రియములారా, మనము పునీత పౌలు గారు గలతీ రాసిన పత్రిక తీసుకుంటామా? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనములో ప్రియములారా వాక్యం పలుకుతూ ఉంటుంది. ఎలాంటి ఒక శత్రుత్వం మన ఇంట్లోనే ప్రారంభిస్తూ ఉంటుంది, మన సంఘములో ప్రారంభిస్తూ ఉంటుంది, మన లోపల ప్రారంభిస్తూ ఉంటుంది. అది ఎలా మెల్లమెల్లగా సంఘములో, రాష్ట్రములో, దేశములో అది వ్యాపింప చేయబడుతూ ఉంటుంది అని మనం సరే విందామా? గలతీ 4:29 వచనం విందామా? కానీ ఆ దినములలో శరీరకంగా పుట్టిన కుమారుడు ఆత్మ వలన పుట్టిన పుత్రుని హింసించినట్లు ఇప్పుడును జరుగుచున్నది. ప్రియులారా, ఎంత చక్కగా దేవుని వాక్యం పలుకుతుంది. శరీరంగా పుట్టినటువంటి పుత్రులు, అలాగే ఆత్మలో పుట్టిన పుత్రులకి సంబంధమైనటువంటి విషయాలు ఎప్పుడో ప్రారంభమైనది, అది ఈ రోజు కూడా ఉంటుంది. మళ్ళా విందామా? ఇది ఎంత చక్కటి ఒక ఆన్సర్ మనకి ఇస్తూ ఉంటుంది. కానీ ఆ దినములలో శారీరకముగా పుట్టిన కుమారుడు, శారీరకంగా పుట్టిన కుమారుడు ఆత్మ వలన పుట్టిన పుత్రుని, ఆత్మ వలన పుట్టినటువంటి పుత్రుని హింసించినట్లు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. ఇందులో ఆశ్చర్యం లేదు. ఎందుకు? శరీరం ఆత్మకు విరుద్ధంగా ఉంటుంది, లోకం దేవునికి విరుద్ధంగా ఉంటుంది, సైతాను రాజ్యము దేవుని రాజ్యకి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇదే ఈ ప్రపంచములో నడుస్తూ ఉన్నటువంటి న్యాయం. నీవు నేను కూడా ఈ ప్రపంచములో ఉన్నాము కాబట్టి ఇది మనకు తప్పదు. అందుకని ఇంతకు చదువుకున్నామేంటి? దేవుని పక్షమున నిలబడాలని కోరుకున్న వారందరూ హింసింపబడతారు అని వాక్యం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన ప్రియబిడ్డలారా, కొంతమంది అంటారు, నేను దేవుని నమ్ముకున్నంత వరకు నేను హ్యాపీగా మంచిగా తిని త్రాగి హాయిగా ఉండేదాన్ని, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు. ఎప్పుడైతే చర్చికి రావడం ప్రారంభించానో నాకు సమస్యలు మొదలయ్యాయి. ఎప్పుడైతే నేను వాక్యం చదవడం ప్రారంభించానో నాకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నానో అప్పటి నుంచి నాకు సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఎప్పుడైతే జ్ఞానస్నానం పొందుకున్నానో నేను చాలా సమస్యలకు గురి అవుతూ ఉన్నాను. ఇలాంటి ఈ మాటలు నేను చాలా సార్లు చాలా మంది చెప్పటం విన్నాను. ఎందుకంటే ప్రియబిడ్డలారా, నేను 9 సంవత్సరాలు డివైన్ వర్డ్ సెంటర్ మొత్తంకిలో డైరెక్టర్ గా ఉన్న కాలంలో ప్రతి సంవత్సరం బిడ్డలారా, ప్రతి సంవత్సరం మినిమం ఒక 400-500 మందికి నేను జ్ఞానస్నానం ఇప్పించేవాడిని. ఎందుకంటే మొత్తంకిలో వేల సంఖ్యలో ఆదివారం ప్రజలు వాక్యం వినడానికి వచ్చేవారు. నెల వందల సంఖ్యలో ధ్యానపడకానికి మనుషులు వచ్చేవారు. అప్పుడు సత్య సువార్తను బోధించి యేసు క్రీస్తు యొక్క సువార్త సందేశాన్ని వారికి అందించినప్పుడు తప్పకుండా దానివల్ల ఆకర్షితులై వారు దేవుని నమ్ముకోవటానికి, జ్ఞానస్నానం తీసుకోవటానికి సిద్ధపడి ముందుకొచ్చేవారు. అలా ప్రతి సంవత్సరము ఇలా 400-500 మందికి పబ్లిక్లీ అందరి వేలాది మంది ముందు మీడియా కవరేజ్తో నేను జ్ఞానస్నానం ఇప్పించేవాడిని. అలా జ్ఞానస్నానం పొంది కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇటువంటి మాటలు నా దగ్గరికి వచ్చి చెప్పే అనేక మంది ఉన్నారు. కొంతమంది ఆ బాధ, ఆ హింసలు, ఆ వేదన తట్టుకోలేక యేసుక్రీస్తుని విడిచిపెట్టి, వాక్యం వదిలిపెట్టి, చర్చి వదిలిపెట్టి
పాత పూర్వస్థితికి వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారు. కానీ అనేక మంది బలంగా యేసుక్రీస్తునందు వాక్యమందు నిలబడి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని హింసలు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా స్టిల్ ఆ విశ్వాసం కాపాడుకుని సాక్షిగా నిలబడే అనేక మంది కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందువలన ప్రియబిడ్డలారా, నీవు జ్ఞానస్నానం పొందుకున్నావంటే, నీవు వాక్యం వింటూ ఉన్నావంటే, బైబిల్ చదువుతూ ఉన్నావంటే, ఒక క్రైస్తవుడుగా ఉన్నావంటే, క్రిస్టియన్ అనే పేరు కలిగి నీవు ఉన్నావంటే, ఆ క్రైస్తవత్వం అనేటువంటి ఆ పిలుపులో యేసుక్రీస్తు కోసం బాధలు, వేదనలు, హింసలు సహించడానికి ఒక ఆహ్వానం కూడా నీకు ఇస్తున్నాడు. వా, హలో, సతతో విని ఇది మీరు గ్రహించాలి. జ్ఞానస్నానం పొందుకోవటం అంటే అందులో ఒక ఇన్విటేషన్ ఉంది, ఒక ఆహ్వానం ఉంది. ఏంటి? యేసుక్రీస్తు కోసం సహించటానికి నీవు సిద్ధపడుతున్నావు అని అర్థం. జ్ఞానస్నానం ద్వారా. జ్ఞానస్నానం అంటే ఏమనుకుంటారు? అది నీళ్లు మునిగానా, ముంచామా, ప్రియబిడ్డలారా, పేరు మార్చుకున్నామా, ఒక చర్చిలో, ఒక రిజిస్టర్లో, ఒక పారిష్ మెంబర్ గా చేరుకున్నామా, స్కూల్లో, కాలేజీలో అడ్మిషన్ నాకు వచ్చిందా లేదా, ఇటువంటి లోక సంబంధమైనటువంటి ఒక ఏమైనా మేలుల కోసం కాదు ప్రియబిడ్డలారా జ్ఞానస్నానం పొందుకునేది. జ్ఞానస్నానం పొందుకున్నావు అంటే, నువ్వు యేసుక్రీస్తును నమ్ముకుంటున్నావంటే అందులో ఇమిడి ఉన్న ఒక ఇన్విటేషన్ ఉంది, ఒక ఆహ్వానం ఉంది. అదేంటి? యేసుక్రీస్తు కోసం సహించటానికి కూడా అందులో ఒక ఆహ్వానం, ఒక ఇన్విటేషన్ కార్డు ఉంది. దాంట్లో వాక్యం వింటున్నావంటే, ధ్యానవడకములో పాల్గొంటున్నావంటే, వాక్యం చదువుతున్నావంటే, క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకుంటున్నావంటే, ప్రియబిడ్డలారా ఈ ఇన్విటేషన్ నీవు స్వీకరిస్తూ ఉన్నావు, నీవు అందుకుంటున్నావు అన్నమాట. దానికి ఒక విల్లింగ్నెస్, దానికి సిద్ధపడటం ప్రతి ఒక్క క్రైస్తవుని, క్రైస్తవురాల బాధ్యత. ఇది బెన్నిఫర్ కొత్త చెప్పట్లేదు ప్రియబిడ్డలారా. ఎంత చక్కగా వాక్యం పలుకుతుంది. మొదటి తెస్సలోనికే రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము 3, 4, 2 వచనాలు చదువుతాం. మొదటి తెస్సలోనికే రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3, 4 వచనాలు ప్రియబిడ్డలారా, ఈ ఇన్విటేషన్ నీవు, నేను, మనం అందరం పొందుకున్నాం, మనం స్వీకరించాం. ఈ ఇన్విటేషన్ బట్టి నీవు సంతోషంగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా, లేదా బాధపడుతూ ఉన్నావా అనేది ఒక ప్రశ్న నేను ఈరోజు అడగాలనుకుంటున్నాను. పునీత పౌలు గారు తెస్సలోనికే ప్రజలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం 3, 4, 2 వచనాలు ఒకసారి విందామా? ఈ హింసల వలన మీలో ఏ ఒక్కరును వెనుదీయరాదని మేము బలపరచుటకును మీ విశ్వాసమునకు తోడ్పడుటకును అతనిని పంపితిని. మనము శ్రమలు అనుభవించుట దేవుని చిత్తమని మీకు తెలియను. ప్రియబిడ్డలారా, మనము శ్రమలు అనుభవించుట దేవుని చిత్తమని మీకు తెలియను. చూడండి, అంతేకాదు ఆయన ఏమంటున్నాడు? ఈ శ్రమల వలన మీరెవరూ వెనకకి వెళ్ళకూడదు, వెనక్కాడవద్దు అని కూడా ఇక్కడ పౌలు గారు చక్కగా మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇది క్రైస్తవుని యొక్క ముఖ ముద్ర. ఇది క్రైస్తవత్వంలో ఇమిడి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క పిలుపు. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, అందువలన మనము యేసుక్రీస్తునందు రక్షింపబడటానికి, ఆయన యందు విశ్వసించటానికి పిలువబడినటువంటి వాళ్ళు మాత్రం కాదు, ఆయన నిమిత్తమై బాధలు, శ్రమలు అనుభవించటానికి కూడా మనం పిలువబడ్డాము, మనం సిద్ధపడుతున్నాము. ఫిలిప్పీ రాసిన పత్రిక తీసుకుంటామా? పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29, 30 వచనాలు మనం ఒకసారి విందామా? ఈ 2 పిలుపులు దీనిలో ఉన్నాయి. ఒకటి, ఆయన కోసం మనము సాక్షిగా నిలబడటానికి, క్రైస్తవులుగా మారటానికి పిలుపు. కానీ దానితో పాటు ఆయనతో పాటు హింసల వేదనలు అనుభవించడానికి కూడా మనం పిలువబడినటువంటి వాళ్ళం. విందామా? ఫిలిప్పీ 1:29, 30. క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండుట మాత్రమే కాక, ప్రియబిడ్డలారా,
క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉండటం మాత్రమే కాక ఆయన కొరకు శ్రమల పాలగుటకును శ్రమలకి గురి అవటకును మీకు విశేషమైన అవకాశం ప్రసాదింపబడినది. మీకు విశేషమైన అవకాశం ప్రసాదించబడినది. ఒక స్పెషల్ ఇన్విటేషన్ అన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. అందువల్ల ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఇది రెండు కలిసిపోతాయి. దానికి క్రైస్తవులైనా నీవు సిద్ధంగా ఉన్నావా, నేను సిద్ధంగా ఉన్నానా, ఇది మనము బాగా ఆలోచించుకోవాలి. ప్రియులారా, చాలా మంది ఏం చేస్తారంటే కొద్దిగా వేదన కానీ, హింసలు కానీ, బాధలు కానీ, ఇటువంటి ఏమైనా ఛాలెంజెస్ వస్తే రాజీ పడడానికి సిద్ధపడతారు. అంటే కాంప్రమైజ్ చేస్తారు. ఎందుకు నాకు ఈ సఫరింగ్స్, ఎందుకు నాకు ఈ బాధ, నాకేం పోయింది. ఎక్కువగా శ్రద్ధ ఎక్కడ ఉందంటే డబ్బు మీద, పేరు మీద, ప్రతిష్టల మీద, సుఖం మీద, ఆనందం మీద, గుర్తింపు మీద. ఇదే ఎక్కువగా మనుషుల శ్రద్ధ పెడతారు. దానికోసం ఎక్కడ రాజీ పడాలన్నా, ఎక్కడ సర్దుకోవాలన్నా, ఏది దాచిపెట్టాలన్నా సిద్ధపడతారు చాలా మంది. కొంతమంది ఏమో ప్రియులారా, విశ్వాసములో సరిగా లేదు కాబట్టి, దేవునిలో బలపడటం లేదు కాబట్టి, ఆత్మలో స్థిరపడటం లేదు కాబట్టి ఏమైతుందంటే వదిలేస్తారు కూడా. నా పాత జీవితమే బాగుంది, సుఖంగా తిని త్రాగి హాయిగా తిరగవచ్చు, నాకు ఈ ఇబ్బందులేమో లేవు అని ఆ పాత వదిలిపెట్టే సుఖానికి చాలా మంది వెళ్ళిపోతారు. కానీ నిజంగా ఈ వాక్యం పట్టుకుని దేవుని ఆత్మ వలన, యేసుక్రీస్తు పట్ల క్రైస్తవత్వం వలన ఉన్నటువంటి ప్రేమ వలన స్థిరంగా గట్టిగా సాక్షిగా నిలబడి ఏ బాధలైనా, ఏ శ్రమలైనా, ఏ కష్టములైనా అనుభవించేవాడు నమ్మదగిన సేవకుడుగా, నమ్మదగిన క్రైస్తవురాలుగా నిలబడే వాళ్ళు బిడ్డలారా తక్కువనే ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు రెండు రకాల శ్రమల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి, మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ చదివితే అక్కడ శారీరకమైనటువంటి హింసల గురించి అక్కడ రాయబడి ఉంది. అంటే ఫిజికలీ నిన్ను శారీరకంగా నిన్ను కొట్టి, నిన్ను తరిమేసి, నీకు గాయం కలిగేలాగున, రక్తం కారేలాగున, కొన్నిసార్లు ప్రాణం పోయేలాగున శారీరకంగా నిన్ను హింసించి, శారీరకంగా నిన్ను బాధపెట్టి, గాయపరిచి, అన్ని విధమైనటువంటి ఫిజికల్ సఫరింగ్స్ కి ఒక వ్యక్తి గురి అయ్యే ఒక హింస. అది యాక్చువల్లీ 10వ వచనం. అలా చాలా మంది దానికి కూడా గురి అవుతారు. కానీ ఇది తక్కువ. కానీ ఎక్కువ మంది ఇదేనికి గురి అవుతారంటే బిడ్డలారా, రెండవది అదేంటి 11వ వచనంలో ఉంటుంది. అదొకసారి విందామా? ఎక్కువగా మన కుటుంబాలలో, ఎక్కువ మన సమాజంలో, సంఘములో ఎలాంటి సఫరింగ్స్, ఎలాంటి హింసలకి నీవు నేను గురి అవుతున్నావంటే అది 11వ వచనంలో యేసుక్రీస్తు పలికినటువంటి హింసలే. అది మనకు రోజు వస్తాయి. నీవు కావాలన్నా వద్దన్నా కూడా అది నీకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అది ఎలాంటిదో ఒకసారి విందామా? మళ్ళా నా నిమిత్తము ప్రజలు నిన్ను అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. ప్రియబిడ్డలారా, ఇక్కడ అవమానపరచటం, నిందారోపణ చేయటం అంటే నీ ముఖం మీద ఉమ్మి వేసినట్లే. హలో, చదువుతో ఈ మాట వినండి. ఫిజికల్గా, శారీరకంగా రక్తం కారేలాగున కొట్టి, నిన్ను గాయపరిచి, నిన్ను హింసించి, నిన్ను ఇబ్బందులు పెట్టేవాళ్ళు తక్కువ. ఎందుకు? ఈ భారతదేశంలో నియమాలు ఉన్నాయి, జ్యుడిషియరీ ఉంది, పోలీసులు ఉన్నారు, ఇటువంటి ఇంకా మీకు మీ ఫ్యామిలీ బలం, కులం, జాతి బలం అన్నీ ఉన్నాయి కాబట్టి అది అంత సులువుగా జరగదు. మరి ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలలో. కానీ మన ఈ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు ప్రజలకి
ఎలాంటి రకాల అవమానాలు కలుగుతూ ఉన్నాయంటే ఇదే. ముఖం మీద ఉమ్మి వేసినట్లు, ముఖం మీద మనుషులు తీసేసినట్లు, ముఖం మీద మనుషుల్ని హింసపరిచి, ముఖం మీద మాట్లాడి, వేళ్లతో చూపించి, పరువు తీసి నిన్ను పబ్లిక్లీ అందరి ఎదుట అవమానపరచలాగా మనుషులు చేస్తారు. అంటే పరువు తీస్తారు అన్నమాట. అనవసరంగా నింద ఆరోపణ చేస్తారు. ఇటువంటి ఒక సఫరింగ్సే ఎక్కువగా మనం ఎదుర్కొనేది. ఎందుకంటే ఈ సఫరింగ్ ఆల్రెడీ యేసుక్రీస్తు కూడా ఎదుర్కొన్నారు. ఇది కొత్తదేం కాదు. బిడ్డలారా, మనం ఒకసారి మత్తయి సువార్త తెలుసుకుందామా? 26వ అధ్యాయంలో 67, 68 ఈ 2 వచనాల్లో యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించి, ఆయన తలపై ముళ్ళ కిరీటం మోది, అన్ని విధాలుగా శారీరకంగా గాయపరచటం మాత్రం కాదు, అనగా ఆయన ఫిజికలీ శారీరకమైన సఫరింగ్స్ కి హింసలకు గురి అయ్యాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనపై ఉమ్మి వేసి, ఆయనని ఊదా వస్త్రము ధరింపచేసి, ఆయన ముందు సాగిలపడి, యూదుల రాజువా మీకు స్తోత్రమని చెప్పి అతన్ని హేళన చేసి, చంపపై కొట్టి, రెండు కళ్ళు కట్టి అతన్ని కొట్టి, నిన్ను కొట్టేదెవరని ప్రవచించు అని చెప్పి ఎన్ని రకరకాల హింసలకి, మరి ముఖ్యంగా మాటల వలన, క్రియల వలన హింసలకు గురి చేశారు. ఒకసారి విందామా? 67, 68 2 వచనాలు విందాం బిడ్డలారా. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమ్మి వేసి పిడికిలతో పొడిచి, మరి కొందరు ఆయన చెంపపై కొట్టుచు మెస్సయ్యా ప్రవచింపుము, నిన్ను కొట్టింది ఎవరు చెప్పుము అనిరి. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాదు, దీనికంటే కొంచెం డీటెయిల్ గా ఉంటుంది మార్కు సువార్తలో. మనం 15వ అధ్యాయంలో 19, 22 చదివితే, మార్కు సువార్త 15వ అధ్యాయంలో బిడ్డలారా, మనము 19, 22 చదివితే, ఆయనకి కలిగినటువంటి శారీరకమైనటువంటి కాకుండా మానసికంగా కలిగినటువంటి హింసలు, బాధలు, అవమానం గురించి మార్కు గారు మాట్లాడుతున్నాడు. విందామా? మరియు కర్రతో ఆయన తలపై మోది, మీరు ఉమిసి మోకరించి నమస్కరించెను. ఇంకా వారిట్లు పరిహసించిన పిదప్ప ఊదా వస్త్రము తీసివేసి, ఆయన వస్త్రమును ఆయనకు ధరింపచేసి సిలువ వేయుటకు తీసుకుని పోయిరి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గమనించండి. అనగా నీవు యూదుల రాజువా ప్రియులారా, ఇది యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ అవమానానికి కారణం. రాజు కాబట్టి ఏం చేస్తున్నాడు? ఆయన చేతిలో ఒక కర్ర ఇచ్చేసి, అది రాజదండములాగా ఊదావస్త్రం ధరింపచేసి, అది మహారాజులు వేసుకున్నట్లు పై వస్త్రములాగా. ఇంకా మహారాజు ముందు సేవకులు, సైనికులు సాగిలపడతారు. అలా యేసుక్రీస్తు ముందు మోకరించి సాగిలపడి, ప్రియులారా, మాటల వలన ఎంతగా హింసించాడు. ఇలాంటి ఒక హింస, మాటల వలన హింసలు, ముఖం మీద నిన్ను తీసివేసే మాటలు, పరువు తీసి అవమానించి నిన్ను ఏమీ లేవుగా చేస్తారు మనుషులు. ఈ సూటిపోటి మాటలు వినటం ప్రియబులారా, కొన్నిసార్లు శారీరకంగా కలిగిన గాయాల కంటే ఘోరమే. ఇది మన ఈ కుటుంబాలలో, మన సమాజంలో, మన సంఘములో ప్రియబులారా అది జరుగుతూనే ఉన్నాయి. ఇది మీరు నేను రోజు ఎదుర్కోవాలి. కొంతమంది దానివల్ల అది తట్టుకోలేక ఏడ్చి 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 నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, అందువలన ఈ 2 రకాల హింసలు మనకు వస్తాయి. ఇంకొకటి ఏంటి ప్రియబులారా? ఫాల్స్ అక్యూసేషన్ అని ఉంటుంది. ఫాల్స్ అక్యూసేషన్ ఏంటంటే, నీవు చెయ్యని పనులని నీ మీద నేరం మోపుతారు. నీకు అస్సలు తెలియదు, నీకే సంబంధం లేదు, నీవు ఏం చేయలేదు, నీవు నిర్దోషివై ఉన్నా కూడా ఫాల్స్ అక్యూసేషన్ అంటే అబద్ధపు నేరం మోపటం.
ఇది కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రియులారా. ఈ 3 రకాల ప్రియులారా నేరం మోపటాలు ఉన్నాయి. యేసుక్రీస్తు జీవితంలో జరగలేదా అది? యేసుక్రీస్తుని ఎన్ని మాటలు అన్నారో చూడు. ఆయన చెయ్యని తప్పులు, ఆయనకి తెలియనటువంటి పనుల మీద ఆయనని నేరారోపణ చేస్తూ ఉన్నారు. మనం తీసుకుంటామా? మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 19వ వచనములు. ఫరిసీయులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుక్రీస్తుని గురించి ఆయన చుట్టాల ముందు, ఆయన స్నేహితుల ముందు, ఆయన ఊళ్ళో, గ్రామములో ఎక్కడైతే యేసుక్రీస్తుకి గౌరవ మర్యాద కలిగినదో, ఆయన్ని ప్రజలు అంగీకరించారో అక్కడ ఆయనకి విరుద్ధంగా మాట్లాడే మాటలు వినండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం. మనుష్య కుమారుడు అన్న పానీయములు పుచ్చుకున్నట్టచే అతడు భోజన ప్రియుడు, ఇతడు భోజన ప్రియుడు, మద్యపానుడు, మద్యం సేవించేవాడు అనగా మత్తు దాగి తిరిగేవాడు, సుంకరులకు పాపులకు మిత్రుడు, పాపులకు స్నేహితుడు, మిత్రుడు అని చెప్పుచున్నారు. ప్రియులారా, యేసుక్రీస్తు ఏంటి? మందు తాగేవాడా? గమనించండి, ఏమేం మాట్లాడుతున్నారు. ఆయన భోజన ప్రియుడని అంటే తెలుగు చెప్పాలంటే ఇప్పుడు భోజన ప్రియుడు అంటే ఒక మంచి స్టాండర్డ్ వర్డ్ అండి. తిండిపోతుంటారు తెలుగు భాషలో, తిండిపోతుని పిలుస్తారు. వీడు తాగుతాడంట. సుంకరుల, పాపుల, పాపాత్ముల మిత్రులు ఉంటున్నారు అనగా ప్రియులారా, ఇలాంటి మనిషిని అనవసరంగా చెయ్యరాని పనుల మీద నేరం మోపి చేస్తున్నటువంటి హింసలు, బాధలు, వేదనలు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇవి అన్నీ కూడా నీవు నేను ప్రతిరోజు మనము మన సమాజంలో, కుటుంబంలో ఎదుర్కొంటూ ఉంటున్నాము. అది ఏ క్యాథలిక్ కుటుంబమైనా, క్రిస్టియన్ కుటుంబమైనా, ఒకవేళ మీ ఇంట్లో కొంతమంది మాత్రమే జ్ఞానస్నానం పొందుకున్నారు, దేవుని నమ్ముకున్నారు, సగం మంది అన్య మతాలకి, అన్య విశ్వాసాలకి చెందిన వాళ్ళైనా కూడా బిడ్డలారా, ఇవి అన్ని రోజు మనం ఎదుర్కొన్నటువంటి విషయాలు. ఒక చిన్న ప్రశ్న, ఒక క్రైస్తవుడు ఎందుకు ఇవన్నీ ఎదుర్కోవాలి? ఇది మనకు అవసరమా? గాలికి పోయే కంపెనీని దిగెత్తుకోవాలి అని కొంతమంది అంటూ ఉంటారు. ప్రియబిడ్డలారా, ఒక చిన్న ప్రశ్న. సర్వసాధారణంగా మన సమాజం చూస్తున్నటువంటి ఒక సంఘటన అదేంటంటే, నువ్వు ఒక అమ్మాయిని నిజంగా ప్రేమించావు అనుకుంటు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని మీకు అనుకుంది. ఈ అమ్మాయితోనే నేను గడపాలి, నాకు ఈ అమ్మాయే కావాలి, ఈమె నాకు భార్యగా కావాలి, నేను ఈమెతోనే ఉంటాను, నాకు వేరే ఎవరు వద్దు అని ఒక అమ్మాయిని బాగా గాఢమైనటువంటి ప్రేమ కలిగిన ఒక అబ్బాయి ఉంటాయి. లేదా ఉల్టా, ఒక అబ్బాయిని నీకు ఇష్టం, ఆ అబ్బాయి అంటే నీకు చాలా ప్రియం, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, భర్తగా తీసుకోవాలని ఉంటుంది, నా జీవితం అంతా వాడితో గడపాలని అంత గాఢమైన ప్రేమ కలిగి ఉంటే, ఒకవేళ మీ అమ్మ గాని, నాన్న గాని, కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని ఒకవేళ ఎంతమంది దానికి అడ్డుగా నిలబడినా, వద్దన్నా, హింసలకు గురి చేసినా, ప్రియబిడ్డలారా, వదిలిపెట్టకుండా అన్ని వేదనలు, బాధలు, నిందలు, శారీరకమైనటువంటి హింసలు కూడా సహించి ఆ ప్రేమ కోసం నిలబడటానికి ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు సిద్ధపడతారండి. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నారండి. ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రియబిడ్డలారా, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలు, కుటుంబ సభ్యులు కలిసి వీడిని ఒక బస్తలో వేసి కొట్టాడంట. బస్తలో వేసి కొట్టి చచ్చిపోయాడేమో అని భయపడి తీసుకుని రైల్వే ట్రాక్ వదిలిపెట్టాడంట. ఆలోచించుకుంటూ అంటే చాలాసార్లు అమ్మాయిని ప్రేమించి ఫోన్ చేస్తూ అలా వెనకాల అలా తిరిగారు. వీళ్ళు ఎంత తిట్టినా, ఏం చేసినా వీడు వదిలిపెట్టట్లేదు. కాబట్టి చివరికి ఏం చేశారంటే, వాళ్ళు ప్రేమ నటించి వంటే ఇంటికి ఆహ్వానించారు. ప్రేమ నటించి ఇంటికి ఆహ్వానించారు. వీడేమనుకున్నాడు, వా మంచి అవకాశం వచ్చింది, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మనసు మార్చుకున్నాడు, నాకు పెళ్లి చేసేస్తారు అని అనుకుని సంతోషంతో మంచి మంచి డ్రెస్ వేసుకుని అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. అమ్మాయి ఇంటికి వెళ్తే ప్రియబిడ్డలారా, ఇంటి లోపలికి పిలిచి తలుపేసి వాడిని బాగా కొట్టి, బస్తలో వేసి తన్ని కొట్టి, ఇంకా కొన ఊపిరితో
చచ్చిపోయాడేమనుకుని రైల్వే ప్లాట్ఫామ్లో వదిలిపెట్టిపోయే కేసు. ఆయన వీడు వదిలిపెట్టలేదు ప్రియబిడ్డలారా. హాస్పిటల్లో ఐ థింక్ 30-40 రోజు హాస్పిటల్లో ఉన్నాడు. కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి చాలా. కానీ ఇంత సఫర్ అయినప్పుడు వాడికి కసి ఎక్కువ అయింది. నన్ను ఇంత కొట్టాడా, నన్ను ఇంత కాలురీ కొట్టారా, బస్తలు వేసి కొట్టారా, నేను ఈమెని తప్పకుండా సంపాదించుకుంటాను అని ఆ ఓర్పుతో సహనముతో ఇవి అన్ని సహించి భరించి ప్రియులరా వాడు చివరికి సాధించుకున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆలోచించుకున్నాడు. నేను ఈ సంఘటన ఎందుకన్నానంటే ప్రియబిడ్డలారా, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ వలన బస్తలు వేసి కొట్టినా, కాళ్ళు చేతులు ఇరిగి కొట్టినా, రైల్వే ట్రాక్లో పడేసిన ఆ ప్రేమ ఎక్కడ తగ్గిపోలేదు. ఆ అమ్మాయి మీద ఆ అబ్బాయి మీద అంత గాఢమైన ప్రేమ. ప్రియబిడ్డలారా, ప్రేమ కోసం ఏమైనా మనుషులు చేస్తారు. ప్రేమ కోసం మనుషులు ఏమైనా సహిస్తారు. అందుకే పుణ్యత బడుగారు అన్నారు, యేసుక్రీస్తు నుంచి కానీ, ఆయన వాక్యం నుంచి కానీ, ఆయన ప్రేమ నుంచి కానీ నన్ను వేరుపరచినది ఏది? ప్రియబిడ్డలారా, ప్రేమకి అంత లోతైన ఒక బలం ఉంది. ప్రేమించే వారి కోసం ప్రాణం విడిచిపెట్టాలన్నా సిద్ధపడతారు. మీకు తెలుసు, యేసుక్రీస్తు 12 మంది అపోస్తలులు ఎన్నుకున్నారు. 3 సంవత్సరాలు వారు ఆయన వెంట సువార్త పరిచర్యలో ఉన్నారు. యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత, మరి ముఖ్యంగా పెంతెకోస్తు పండుగ తర్వాత ప్రియబిడ్డలారా, ఈ 12 మంది అపోస్తలులు కూడా యేసుక్రీస్తులాగా చాలా హింసలకి, వేదనలకి, బాధలకి గురి అయ్యి రక్తం చింది వారు కూడా మరణించారు. అలాగే అపోస్తలులైనటువంటి పునీత పౌలు గారు 12+1 13 మంది ఆదిమ క్రైస్తవ సంఘాన్ని నిలబెట్టి హతసాక్షిగా మరణించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ఒక్కొక్క అపోస్తలులు ఎలా చనిపోయారో, వాళ్ళు ఎలా చంపారో అని మనం ఒకసారి చరిత్ర పరిశీలించి చూస్తే ప్రియబిడ్డలారా, ఎంత దారుణమైన, ఎంత ఘోరమైన మరణానికి వారి గురి అయ్యారంటే ఇప్పుడు మనకు వణుకు పుట్టుతుంది. అంతగా యేసుక్రీస్తులాగా హింసలకి, బాధలకి, వేదనలకి గురి అయ్యి చివరికి రక్తం చెంది యేసుక్రీస్తు కోసం వారు మరణించారు. అలాంటి హతసాక్షుల రక్తం పడి తడిచిపోయినటువంటి భూమిలో, మట్టిలో సంఘం అనేటువంటి చెట్టు బలపడి పైకి ఎదిగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇదే మన కథోలిక శ్రీసభ చరిత్ర సంఘటన. నేను కేవలం మీ ముందు ఇప్పుడు ఈ 12 మంది అపోస్తలులు ఎలా చనిపోయారో, అలాగే పౌలు గారు కూడా ఎలా ప్రాణం విడిచాడో అని చిన్నగా మీతో పంచుకుపోతూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఒక్కసారి ఇది మీరు వింటే, అది మీరు చూస్తే మీలో ఈ విశ్వాసం బలపడుతూ ఉంటుంది. వారితో పోలించి చూస్తే మనం ఇప్పుడు పడుతున్నటువంటి వేదనల, బాధల, హింసల, సఫరింగ్ ఏదీ కాదు. నథింగ్ ప్రియబిడ్డలారా, జస్ట్ నథింగ్. ఒకసారి మనం చరిత్రను పరిశీలిస్తాం. ప్రియబిడ్డలారా, యాక్చువల్లీ AD 64 నుండి AD 315 వరకు కథోలిక చరిత్ర సంఘటనలో అతి క్రూరమైనటువంటి మత హింసలకి గురి అయినటువంటి సమయం. అక్కడ మరి ముఖ్యంగా నీరో చక్రవర్తి, డయాక్లిషియన్ చక్రవర్తి, మాక్సిమియన్ చక్రవర్తి, గలేరియస్ చక్రవర్తి, ప్రియబిడ్డలారా, ఇటువంటి గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి 4 చక్రవర్తుల పరిపాలన కాలంలో కథోలిక సంఘం చాలా చాలా ఘోరమైనటువంటి హింసలకు గురి అయ్యారు. నేను ఈ 12 మంది అపోస్తలుల హతసాక్షిత్వం గురించి మీతో కొద్దిగా పంచుకుంటాను. నంబర్ 1 ప్రియబిడ్డలారా, భారతదేశానికి అపోస్తలుగా వచ్చినటువంటి పునీత తోమాస్ గారు
ఆయన కేరళ రాష్ట్రానికి వచ్చి సువార్త బోధిస్తూ అనేక మందికి జ్ఞానస్థానం ఇచ్చి వాక్యాన్ని బోధించి యేసుక్రీస్తుకు శిష్యులుగా మార్చి ఆయన తమిళనాడు వచ్చాడు, చెన్నైలో. ఆయన అక్కడ లిటిల్ మౌండ్ అలాగే బిగ్ మౌండ్ అని 2 చిన్న కొండలు ఉన్నాయి. అక్కడ ఆ చిన్న కొండ లిటిల్ మౌండ్ అంటారు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా అతనిని మత విరోధులు, సువార్త విరోధులు, యేసుక్రీస్తు విరోధులు ఈటతో పొడిచాడు అతన్ని చంపేయటానికి. ఆ ఈటతో పొడబడినటువంటి ఆయన అక్కడి నుంచి పారిపోయి దాదాపు ఆ చిన్న మౌండ్కి పెద్ద మౌండ్కి దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉంది. బిడ్డలారా, ఆయన ఈ 5 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఈ మత విరోధులు, ఆయన శత్రువులు ఆయన వెంట పరిగెడుతుకుంటూ వచ్చి ఆ పెద్ద మౌండ్ కొండ మీద అతన్ని ఈటుతో పొడిచి 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 ప్రియులారా అతన్ని చంపాడు. నేను ఆ కొండ మీద 1 సంవత్సరం గురువుగా అక్కడ సేవ చేశాను కాబట్టి నేను రోజు అక్కడ పైకి వెళ్ళి ఆ థోమస్ గారు హతసాక్షిగా మరణించిన అక్కడ చిన్న గుడి ఉంది, ఆ గుడిలో ప్రార్థన చేసుకునేవాడిని. ఇప్పుడు కూడా లోకవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి పునీత థోమస్ గారి హతసాక్షి గుడి అక్కడ ఉంటుంది. ఈటతో పొడిచి పొడిచి ఆయన చంపినప్పుడు కూడా యేసుక్రీస్తుని కానీ యేసుక్రీస్తు వాక్యములు కానీ విశ్వాసము కానీ విడనాడకుండా థోమస్ గారు భారతదేశానికి వచ్చిన అపోస్తలులు హతసాక్షిగా ఆయన మరణించాడు. రెండవదిగా ప్రియబిడ్డలారా, అపోస్తలులకు ప్రధాని అయినటువంటి పునీత పేతురు గారు. యేసుక్రీస్తు ముందుగానే పేతురు ఎలాంటి ఒక మరణానికి గురి అవుతాడో, ఎలాంటి ఒక హతసాక్షిగా ఆయన మారుతాడో, యేసుక్రీస్తుకి సాక్షిగా మారుతాడో అని యేసుక్రీస్తు ఆల్రెడీ అతని గురించి యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనములో ఆయన ప్రవచించాడు. ఈ ప్రవచనమును బట్టి ప్రియబిడ్డలారా, పునీత పేతురు గారిని AD 37 సంవత్సరములో లేదా 68 ఆ కాలములో గమనించండి, అతనిని సిలువ వేసి చంపాడు రోమా పట్టణములో. యాక్చువల్లీ ఆయనని సిలువ వేయటానికి పట్టుకుని సిలువ వేసినప్పుడు పేతురు గారు ఎంతో వినయముతో వినమ్రతతో, నా గురువులాగా యేసుక్రీస్తులాగా సిలువ వేయబడి మరణించడానికి నాకు యోగ్యత లేదు, హక్కు లేదు, కాబట్టి నన్ను తల కిందగా సిలువ వేయండి అని పేతురు గారు అడిగారు. శత్రువులు ఆయన చివరి కోరికను మన్నించి అతనిని తల క్రిందగా ఉల్టా సిలువ వేసి పేతురు గారిని రోమ పట్టణములో చంపేశారు. అపోస్తలుల ప్రధాని రక్తం చెంది శిలువపై తల కిందగా నిలబడి ప్రియులారా పేతురు గారు యేసుక్రీస్తు సాక్షిగా మరణించాడు. మూడో వ్యక్తి ప్రియులారా యాకోబు. యాకోబుని ప్రియులారా అంటే సన్స్ ఆఫ్ జబది అంటారు. స్పెయిన్ దేశంలో ఆ యాకోబు గారు ప్రియులారా ఖడ్గముచే చంపబడ్డాడు. యాకోబు అంటే యాకోబుని తల నరికి చంపాడు ప్రియులారా. ఆయన స్పెయిన్ దేశానికి, నేను స్పెయిన్ దేశానికి వెళ్ళాను ప్రియులారా. అక్కడ యాకోబు నామం పేరిట ఉన్న చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాను. అనగా తల నరకబడినప్పుడు కూడా యేసుక్రీస్తుని విశ్వాసం వదిలిపెట్టకుండా, వాక్యాన్ని వదిలిపెట్టకుండా సాక్షిగా స్పెయిన్ దేశంలో రక్తం చింది మరణించాడు. హేరోదు పరిపాలనా కాలములోనే హేరోదే స్పెయిన్ దేశంలో అతనిని తల నరికి చంపాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంకా నెక్స్ట్ అపోస్తలుల ప్రియులారా పునీత ఆండ్రూ. ఆయన గ్రీకు దేశంలో ఎలా చంపబడ్డాడంటే మీరు ఆశ్చర్యపోతారు ప్రియులారా. ఎక్స్ రీతిలో, ఎక్స్ మాతృకలో ఉన్నటువంటి ఒక సిలువ అంటే ఇలా అడ్డంగా ఉంటుంది, అంటే వర్టికల్ గా హొరిజాంటల్ గా ప్రియులారా స్ట్రైట్ గా ఉంటుంది. కానీ పునీత ఆంద్రేయ గారిని సిలువ వేసినటువంటి సిలువ అంటే ఇలా ఎక్స్ లాగా ఉంది అన్నమాట. ఆయన 2 కాళ్ళు ఇలా విడదీసి 2 చేతులు ఇలా విరిచి ఆయన ఎక్స్ లాంటి ఒక సిలువపై ఆయనని ప్రియులారా 2 రోజులు కట్టేశారంట. గమనించండి, 2 రోజులు
ఆయన ఈ శిలువపై కట్టివేయబడి తిండి గాని భోజనం గాని ఆయనకి ఏది కూడా ఇవ్వకుండా ప్రియబిడ్డలారా ఆయన చాలా చాలా ఘోరంగా ఆయన సేవలకి బాధలకి గురి అయ్యి ఆయన మరణించాడు. ఆయన మరణించినప్పుడు కూడా యేసుక్రీస్తు లాగా శత్రువుల కోసం ప్రార్థన చేసి ఆయన మరణించాడు. ఆ ఎక్సలాంటి సిలువలో 2 రోజులు వేలాడుతూ ఉండగా ఆయన సిలువపై నుండి కూడా వాక్యం బోధించాడట. మరణించినప్పుడు శత్రువుల కోసం ప్రార్థించి మరణించిన మొదటి వ్యక్తి యేసుక్రీస్తు, రెండవది పునీత స్టెఫాన్ గారు మనకు తెలుసు, మూడవది ప్రియబిడ్డలారా పునీత ఆంద్రై సాక్షిగా నిలబడ్డాడు, మరణించాడు. ప్రియబిడ్డలారా నెక్స్ట్ పునీత ఫిలిప్ గారు. పునీత ఫిలిప్ ప్రియబిడ్డలారా ఆయన ఏం చేశారంటే ఆయనని సిలువ వేసి తర్వాత సిలువ మీద ఆయన వేలాడుతూ ఉండగా రాళ్లతో కొట్టి కొట్టి ప్రియబిడ్డలారా ఆయన కూడా చచ్చాడు. ఆలోచించుకోండి, సిలువ వేయటం ఒకటి, ఆ బాధ ఒకటి, ఇక రక్తం కారుతూ ఉన్న మనిషిని రాళ్లతో కొట్టి కొట్టి ప్రియబిడ్డలారా ఫిలిప్ని చంపాడు. అంటే యేసుక్రీస్తు లాగానే శత్రువుల కోసం రాళ్ళు ఒక్కొక్కటి ఆయనపై పడుతూ ఉండగా శత్రువుల కోసం ప్రార్థించి సాక్షిగా ఆయన మరణించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇంకా 6వ వ్యక్తి పునీత బర్తులోమియు. బర్తులోమియు కూడా యేసుక్రీస్తు శిష్యుడు. ప్రియబిడ్డలారా ఆయన చాలా ఘోరమైన ఒక హొరిబుల్ మరణానికి గురి అయినటువంటి అపోస్తలుడే పునీత బర్తులోమియు. అని ఎందుకు అంత హొరిబుల్ ఘోరమైన మరణం అంటే ప్రియబిడ్డలారా ఆ మనిషి బతుకుతూ ఉండగానే అతనిని ఒక చెట్టు మీద కట్టేసి ఆయన చర్మము ఉలిచేశారట. వావ్ మై గాడ్! ఒక చిన్నగా ఎక్కడైనా ఒక చిన్న గాయం తగిలితేనే మనం ఎంతగా బాధపడతాం బిడ్డలారా. ఆ మనిషిని గుర్తుంచుకోండి, కాళ్ళు చేతులు కట్టేసి చర్మము తల నుండి కింద వరకు చర్మం ఉలిచి నరికి చర్మం పూర్తిగా తీసేశారట. అలా చర్మం పూర్తిగా తీసేసి ఆయనని తల కిందగా సిలువ వేసి చంపాడు. ప్రియబిడ్డలారా నాకు అసలు అపోస్తులందరిలో ఇప్పుడు తల నరికి చంపటం అంటే టక్క ఒక్కసారి నరికేస్తే తల తెగిపోతుంది, నో ప్రాబ్లం. కానీ ఆ మనిషి బతుకుతూ ఉండగానే చర్మమంతా ఉలిచి నరికి ఇలా చేపల చర్మం తీసినట్టు మనిషి పునీత బర్తులోమియు చర్మం తీసేసి తల కిందగా సిలువ వేసి చంపటం అంటే ఎంత ఘోరమండి. ఏమైనా తప్పు చేశాడా, పాపం కట్టుకున్నాడా? కేవలం యేసుక్రీస్తు కోసం, కేవలం సువార్త కోసం, ఆత్మీయులు కాబట్టి లౌకికులు పగపట్టి చేసినటువంటి ఘోరమైన కృత్యం బిడ్డలారా. ఇంకా 7వ వ్యక్తి పునీత మత్తయి గారు. ఎథియోపియా దేశములో ప్రియబిడ్డలారా పునీత మత్తయి గారిని ఈటతో పొడిచి చంపాడు. అందుకే మీరు పునీత మత్తయి గారి ఫోటో ఎక్కడ చూసినా సువార్తికుడుగా ఆయన చేతిలో ఒక ఈటె ఉంది. థోమస్ గారి చేతిలో కూడా ఒక ఈటె ఉంది. మత్తయి గారి చేతిలో కూడా ఈటె ఉంటుంది. ఎందుకు ఈట అంటే ప్రియబిడ్డలారా ఆ ఈటచే వారు పొడిచి చంపబడ్డారు. ఈటచే మరణించారు కాబట్టి అది ఆ మరణానికి చిహ్నంగా గుర్తింపుగా ప్రియబిడ్డలారా ఆయన చేతిలో ఉంటుంది. మన సువార్త మన కోసం రాసిపెట్టినటువంటి మత్తయి గారు చూడండి, యేసు క్రీస్తు కోసం వారు సహించినటువంటి సహనం, వేదన, బాధలు. ఇంకా 7వ వ్యక్తి ప్రియబిడ్డలారా పునీత యాకోబు. యాకోబు గారు ప్రియబిడ్డలారా అనగా అల్ఫై కుమారుడిని యాకోబు అని ఉంటాడు. ఆయనని రాళ్లతో కొట్టి చంపాడు. రాళ్లతో కొట్టి చంపబడిన మొట్టమొదటి హతసాక్షి పునీత స్టీఫాన్ గారు ఆదిమ క్రైస్తవ సంఘములో. అనగా ఒక్కొక్క రాయి వచ్చి ఆయనపై పడుతూ ఉండగా ప్రియబిడ్డలారా ఆయన కూడా ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తుకి తన ఆత్మను సమర్పించుకుంటూ పునీత యాకోబు గారు మరణించాడు. అనగా ప్రియబిడ్డలారా మనుషులు ఇంత ఘోరంగా ఇంత గట్టిగా రాయి వేస్తూ ఉండగా ఒక్కొక్క రాయి తగిలి రక్తం కారి మనిషి కూలి కింద పడి చచ్చిపోవటం అంటే ఒక కుక్కలాగా మనిషిని చంపేసినట్టే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా.
అటువంటి ఒక సహనానికి యాకోబు గురి అయ్యారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఇంకా 9వ వ్యక్తి ప్రియులారా, పునీత మత్తీయాసు గారు. పునీత మత్తీయాసుని కూడా ప్రియులారా, చరిత్ర లేఖన ప్రకారం రాళ్లతో కొట్టి చంపటమే. యాక్చువల్లీ పాత నిబంధన ప్రకారము, మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం ప్రియులారా, వ్యభిచారములో పట్టుబడిన వారికి రాళ్లతో కొట్టి చంపే శిక్ష విధించేది యూదులు. కానీ ఇక్కడ వీరు ఎటువంటి తప్పు చేయటం వల్ల కాదు, కేవలం యేసుకు సాక్షిగా నిలబడినందువలన ప్రియులారా అతన్ని రాళ్లతో కొట్టి చంపారు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. పర్సియా. నెక్స్ట్ ప్రియులారా, 10వ వ్యక్తి యూదా తదేవుస్ అంటారు. తదేవు యూదా. ఆయన చేతులు కూడా ఒక ఈట ఉండి ప్రియులారా, పర్షియా దేశములో ఆయన చంపబడ్డాడు. ఆయన్ని కూడా ఈటతో పొడిచి చంపాడు యూదా తదేవుస్ని. అందుకే ఆయన చేతులు కూడా ప్రియులారా, ఈ యూదా తదేవు ఆయన ఫోటో మీరు చూస్తే ఆయన చేతులు కూడా ఒక ఈట ఉంటుంది. ఈటతో పొడిచి చంపబడినటువంటి 3వ వ్యక్తి యూదా తదేవు. ఇంకా 11వ వ్యక్తి ప్రియులారా, సైమన్ ద జెలట్ అంటారు. అనగా బైబిల్, తెలుగు బైబిల్ దాన్ని తీవ్రవాది అయిన సీమోను అని కూడా రాయబడి ఉంటుంది. ఎందుకంటే ఆయన తీవ్రవాదుల గ్రూప్ నుండి వచ్చి యేసుక్రీస్తుకి శిష్యుడిగా మారాడు. జెలత్ అది ఆ కాలంలో ఉన్నటువంటి ఒక మత గ్రూప్ ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఆయన్ని చంపే విధానం కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ప్రియులారా, చక్క నరికే రంభం మీకు తెలుసు. 2 మనుషులు అటు ఇటు నిలబడి ఇలా రంభంతో చక్కన నరికేస్తారు. ఒక మనిషిని ఒక చెక్క మొక్కలాగా కట్టేసి ఆయన తల నుండి కింద వరకు రంభముతో నరికి 2 మొక్కలుగా చేశాడు. అది ఇంకొక ఘోరమైనటువంటి మరణమే. ఈ 12 మంది అపోస్తుల్లో నా అనుభవం ప్రకారం, నా లెక్క ప్రకారం ఘోరమైన మరణానికి గురైనటువంటి 2 అపోస్తులు ప్రియులారా. మొదటి వ్యక్తి నేను చెప్పాను కదా, బర్తులోమియు. ఎలా తల నుండి కింద వరకు చర్మం ఒలిచి, ఇలా చేపలను తీసేటట్లు చర్మం ఒలిచి తర్వాత శిలువ మీద వేసి చంపాడు. అది ఘోరమైన ఒక మరణం. రెండోది ప్రియులారా, ఈ సైమన్ ద జెలట్ అనేటువంటి ఈ వ్యక్తిని రంభముతో తల నుండి కింద వరకు 2 మొక్కలుగా అడ్డంగా ఇలా నరికేశాడు. ఓహో, అది వింటేనే చూడండి ఈ బొమ్మ చూస్తేనే ప్రియులారా నిద్ర పట్టదు. దేనికోసం అంటే కేవలం యేసు క్రీస్తుని ప్రేమించాడు కాబట్టి, ఆయన వాక్యం వలన ఆకర్షింపడ్డాడు కాబట్టి, సువార్తను బోధించాడు కాబట్టి అటువంటి పర్సిక్యూషన్, సహనానికి, శారీరకమైన హింసలకి ప్రియులారా గురి అయ్యారు. 12వ వ్యక్తి పునీత యోహాను. ప్రియులారా, హతసాక్షిగా మరణించుకోకుండా చివరి వరకు నిలబడి సహనముతో యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, చివరికి దర్శన గ్రంథం కూడా రాసి ముసలి వయస్సులో మరణించిన ఒకే ఒక్క శిష్యుడు మాత్రమే ఉన్నాడు, ఆయన యోహాను. ఆయన ఏం చేశారంటే ప్రియులారా, ఆయనని మరుగుతున్నటువంటి నూనెలో అతను నిలబెట్టాడంట. నడుము వరకు ఒక్క చుక్క మరుగుతున్న నూనె పడితేనే ఎట్లా ఉందండి, అది మనము ఊహించలేదు. అటువంటి ఒక పెద్ద ఒక పాత్రలో నూనె మరుగే వరకు దాన్ని కాగబెట్టి అందులో పునీత యోహాను గారిని దించాడంట, నిలబెట్టాడ నడుము వరకు. అంటే 2 కాళ్ళు, మాంసము, నరాలన్నీ కూడా మరుగుతు నూనెలో కాలిపోయాయి. అలా కాల్చిన తర్వాత వీడు చచ్చిపోతాడేమో అనుకుని ప్రియులారా, పత్మోస్ అనేటువంటి ఒక దీపులో, ఐలాండ్ లో తీసుకుని పోయి వదిలేశాడు. ఆయన ఈ కాలిపోయిన కాళ్ళతో పత్మోస్ ఐలాండ్ లో, దీపిలో ఒక గుహలో కూర్చొని ఆయన ప్రియులారా సువార్త రాశాడు. యేసుక్రీస్తుతో పాటు ఆయన కలిగిన అన్ని అనుభవాలను
యోహాను సువార్తగా మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను రాసి చివరికి దర్శన గ్రంథం కూడా రాసి ముసలి వయసులో ఆయన ఈ కాలు కాలి 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 అది పుండుగా మారి ఆయన తర్వాత ఆ పద్మోస్ ఐలాండ్ లో చరిత్ర లేఖన ప్రకారం ఆయన అక్కడ మరణించాడు. ప్రియమైన 12 మంది అపోస్తుల హతసాక్షిత్వం, ఇది చాలా చాలా ఘోరం. ఇంకా 13వ వ్యక్తి ప్రియమైన పునీత పౌలు గారు, కథోలిక శ్రీసభకి పునాది. పునీత పౌలు, పునీత పేతురు. పునీత పౌలు గారి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రోమా పట్టణంలో నీరో చక్రవర్తి పరిపాలనా కాలములో ఆయన అంటే చరిత్ర లేఖన ప్రకారం AD 37 లేదా 38 ఆ కాలంలో అతనిని తల నరికి చంపాడు పునీత పౌలు గారిని. అంటే దమాస్కస్ నగరములో ఆయన కలిగినటువంటి ఆ దైవానుభవం నుండి ఆయన సరాసరి దేవాలయమునకు వచ్చి యేసుక్రీస్తు రక్షకుడుగా బోధించి, ప్రియులారా, యేసుక్రీస్తు తర్వాత పరిశుద్ధ గ్రంథములో బలమైన స్వార్థ పరిచర్య చేసిన, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యములు చేసిన, అనేక మందిని దేవుని దగ్గర నడిపించిన, బైబిల్ యాక్చువల్లీ న్యూతన నిబంధనలో థియాలజీ అనగా దైవ శాస్త్రం అంటే అది కేవలం పౌలుగా రాసినటువంటి లేఖలపై ఆధారపడి ఉన్నాయి. బిడ్డలారా, అది రాసినటువంటి అంత గొప్ప దేవుని సేవకుడిని రోమా పట్టణములో నీరో చక్రవర్తి కాలములో తల నరికి చంపాడు. వీడియోలో చూస్తే సంతోషంతో ప్రశాంతమైన ముఖముతో తల నరకటానికి తన మెడ ఇలా చూపిస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు, ప్రశాంతంగా, ఏ భయము లేకుండా. అనగా అంతగా యేసు క్రీస్తు వలన, ఆయన వాక్కు వలన, ఆయన ఆత్మ వలన ప్రభావితమైనటువంటి ప్రియులారా శిష్యుడు. అనగా గమనించండి, యేసు క్రీస్తు ఎలా మరణించాడో మీకు తెలుసు. ఆయన వెంబడించినటువంటి 12 మంది అపోస్తలులు ఎలా మరణించారో మీకు తెలుసు. పునీత పౌలు గారు 13వ వ్యక్తి ఎలా మరణించారో మీకు తెలుసు. అది మొదలుకొని ఈ రోజు వరకు యేసుక్రీస్తు కోసం రక్తం చెంది హతసాక్షులుగా రకరకాల వేదనలకి, బాధలకి, హింసలకి గురి అయి మరణించిన, సాక్షిగా నిలబడిన, విశ్వాసం కాపాడిన అనేక మంది మనకు ముందున్నారు. ఈ రోజు ఈ 2021వ సంవత్సరంలో ప్రియులారా, ఈ జనవరి నెల 28వ తారీఖున మీరు వాక్యం వింటూ ఉండగా ఈ రోజు ఈ ఆహ్వానం నీకు నాకు ఆ ప్రభు యేసుక్రీస్తు ఇస్తూ ఉన్నాడు. నీవు ఈ హింసలు, బాధలు అన్నీ కూడా క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా నీవు సహించి ఆయన ఇచ్చిన చివరి వాగ్దానం ఏంటంటే మీకు పరలోకములో గొప్ప బహుమానము కలదు. ప్రియులారా, నా నిమిత్తమై ఇంటిని, భార్యని, పిల్లలని, సొమ్మును, ఆస్తిపాస్తుల్ని అన్నిటిని వదులుకొని వచ్చిన మీరు, ప్రియులారా, ఆయన పలికిన వాగ్దానం అనుకుంటుంది. పరలోకములో నిత్య జీవము ఆయన మన కోసం వాగ్దానం చేసి ఉన్నాడు. ఆయన వాక్కు ఒక్కటి కూడా వృథా పోవదు. భూమి ఆకాశం గతించిపోవును కానీ నా మాటలు మాత్రం గతించిపోవదు అని పలికిన యేసుక్రీస్తు వాక్యం నీ జీవితంలో అన్యర్థమవుతుంది. బిడ్డలారా, ఈ విశ్వాసములో నువ్వు కూడా నిలబడి సాక్షిగా మారాలని మనం ప్రార్థిస్తాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. ప్రభువైన దేవా, నీ పరిశుద్ధాత్మ ద్వారా ఓర్పు, సహనమును, విశ్వాసం మాకు కలిగించేందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. క్రైస్తవులుగా నిన్ను వెంబడించి నీ కోసం బాధలు, వేదనలు, శ్రమలు, హింసలు అనుభవించడానికి పిలువడినటువంటి వారులమని మేము గర్విస్తూ ఉన్నాం. ప్రభువా, మా జీవిత దైనందిన పోరాటములో మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా నీ నిమిత్తము, నీ వాక్య నిమిత్తము, నీ పరలోక మహిమ నిమిత్తము ధైర్యంగా నిలబడి సహించటానికి, చివరికి నీ వాగ్దానం చేసిన ఆ పరలోక బహుమానం పొందుకోవటానికి ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న బిడ్డలని అర్హులుగా మార్చమని మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ పరిచర్య అయిన వెంటనే దివ్య ప్రసాద ఆరాధన అనిల్ ఫాల్గా నడిపించబోతూ ఉన్నారు. మనము
ఈ యేసుక్రీస్తులో ఆయన వాక్యమందు స్థిరంగా గట్టిగా నిలబడటానికి ఆటంగా ఉన్నటువంటి అన్ని పాపములు, అన్ని తప్పులు, పొరపాట్లు మన్నించమని మన్నింపు ఆరాధన, రికన్సిలియేషన్ ఆరాధన, సఖ్యపడే ఆరాధన అన్ని ఫలాలు అర్పించబోతూ ఉన్నారు. ఆ ఆరాధనలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి తన సాక్షిగా మార్చునుగాక. ఆమేన్. 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 ఆమేన్.